ఢిల్లీలో ఏపీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ ముగిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్టార్ క్యాంపెయినర్గా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని దళిత గిరిజన నియోజకవర్గాలతో పాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ జిల్లాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల్లో షర్మిల చేత ప్రచారం చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ రాకతో కోల్పోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీలో అరంగేట్రం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు కూడా స్టార్ క్యాంపెయినర్గా ఆమె చేత ప్రచారం చేయించనున్నారు. వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఢిల్లీలో ఏపీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ ముగిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్టార్ క్యాంపెయినర్గా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని దళిత గిరిజన నియోజకవర్గాలతో పాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ జిల్లాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల్లో షర్మిల చేత ప్రచారం చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ రాకతో కోల్పోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీలో అరంగేట్రం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు కాకుండా స్టార్ క్యాంపెయినర్గా ఆమె చేత ప్రచారం చేయించనున్నారు. వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు.